లాక్ ఉంది. పైన వాళ్ళని ఎవరు అడుగుదాం. ఎవరు? కింద జ్యోతి వాళ్ళు లేరండి? జ్యోతి వాళ్ళ గురించి నీకెందుకు? కావాల్సిన వాళ్ళు ఉన్నారేమో అనుకుని వచ్చాను, కానీ లాక్ వేసింది. వాళ్ళు బయటికి వెళ్ళినట్టున్నారు, కాసేపు కూర్చో. పర్వాలేదండి, ఎప్పుడు వస్తారో చెప్పగలరా? కూర్చో. కూర్చో. పర్వాలేదండి, వెళ్ళిపోతాను. కూర్చోమన్నానా? కూర్చో. పర్వాలేదు, వాళ్ళు ఒకసారి ఫోన్ నుండి కనుక్కొని చెప్పండి. నేను కనుక్కుంటాను, వాళ్ళు 5 minutesలో వస్తారు. కూర్చో. కూర్చో. నువ్వు వచ్చే మూమెంటే కరెక్ట్ కాదు. కూర్చో. సరే కూర్చో. ఏం చేస్తున్నావు? నువ్వు నన్ను డిస్టర్బ్ చేశావు. సైలెంట్గా నా ముందు నేను తాక్కొని, నా సిగరెట్ నేను తాక్కొని ఉండేవాడిని. డోర్ తీసి డిస్టర్బ్ చేశావు. ఇప్పుడు నిన్ను నేను డిస్టర్బ్ చేస్తాను. ప్లీజ్ వదిలేయండి, నేను వెళ్తాను. ఎక్కడికి పోతావు? ఇక్కడ ఎవరు లేరు. ఇంట్లో ఎవరు లేరా? ఎవ్వరు లేరు. నువ్వు సైలెంట్గా ఒక 5 minutes ఉండు, మొత్తం నా పని చూసుకుంటా. ఎక్కడికి పోతున్నావు? అసలు నన్ను ఎందుకు డిస్టర్బ్ చేశావు? నేనేదో తెలియక వచ్చాను, వదులు. వస్తారు, వీళ్ళ తాగుబోతు సచ్చినోడు, నాకేం తెలుసు? వాళ్ళే వస్తారు. వదులు. ఎన్ని అసలు నువ్వు నన్ను డిస్టర్బ్ చేశావు. ఒక్క నిమిషం. నీకే చెప్పేది, వదులు. నువ్వు ఎంత మారం చేసినా నన్ను తప్పించుకోలేదు. అసలు తప్పించుకోవడానికి ఛాన్సే ఉండదు. నాకు తెలియక వచ్చాను అసలు. వదులు. ఈరోజు నేను ఏదో ఒకటి చేసే తీరుతాను. ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంటి నా నుంచి తప్పించుకోవడం నీ వల్ల కానే కాదు. ఫోన్ లేని క్యాజువల్గా ఉంటుంటే నాకే తెలుస్తావా? మేడం, సరే మేడం, చెప్పండి మేడం. మేడం
హలో మేడం, చెప్పండి మేడం. కింద జ్యోతి వాళ్ళ కోసం వచ్చాను. వాళ్ళ డోర్ లాక్ చేసింది. మీకేమైనా తెలిసేమని కనుక్కుందామని వచ్చాను. అవునా, ఎక్కడికో క్యాంప్ వెళ్తానన్నారు, ఒకసారి కాల్ చేస్తాను. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అయ్యో, స్విచ్ ఆఫ్ వస్తుందండి. మేబీ 1 అవర్లో వచ్చేయవచ్చు. మీరు కూర్చుంటారు, వెయిట్ చేస్తారా? పర్లేదండి, నేను వెళ్తాను. కొంచెం వాళ్ళు వస్తే నేను వచ్చేయలేనని చెప్పండి. ఓకే, మీకు ఏమి ఇబ్బంది లేకపోతే కూర్చోండి. పర్లేదండి, వెళ్తాను. సరే అండి, నేను వచ్చేయలేనని చెప్పండి. సరే మేడం. నా పేరు లక్ష్మి. లక్ష్మియా? ఓకే మేడం. సరే అండి, సరే మేడం, చెప్తాను.